హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కొబ్బరి పులుసు. నాకు తెలిసి చాలామందికి ఈ రెసిపీ గురించి ఐడియా ఉండదు. బట్ ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సర్ జార్లోని నువ్వులు, పచ్చిమిర్చి అండ్ బియ్యం పిండి, కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అండ్ వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసేయాలి. దాంట్లోనే చిన్న ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మరిగించాలి. బాయిల్ అయిన తర్వాత, కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దించేసుకోవడమే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటో తెలుసా? మినపవడియాలు. వావ్! చూస్తుంటేనే మంచిగా నోరూరుతుంది. సో ఈ మినపవడియాల్ని కూడా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ కొబ్బరి పులుసులో వేసేసుకోవడమే. దట్స్ ఇట్. అండ్ సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్